హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసును మంచి రుచిగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి. కొన్ని చోట్ల మజ్జిగ పులుసు అని మజ్జిగ చారు అని పిలుస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ మజ్జిగ పులుసేనండి. కడుపు నిండుగా కమ్మగా తినేయచ్చు అనమాట. ఒంటికి బాగా చలువ చేస్తుంది. ఇక డిలే చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 పెద్ద కప్పుల వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉన్నా కూడా పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఈ పెరుగు అనేది ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఇలా విస్కర్తో కానీ లేదంటే కవ్వంతో కానీ చిలికేసుకోవాలన్నమాట. ఇలా పెరుగు మొత్తాన్ని బాగా చిలికిన తర్వాత ఇందులోకి ఈ మజ్జిగ పులుసు పలచదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 పెద్ద స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల ఈ మజ్జిగ పులుసు కమ్మగా ఉంటుంది, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా కొద్దిగా మనం చిలుక్కున్న మజ్జిగను కూడా ఇందులో వేసేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా మెత్తగా ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ ఈ మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. బాగా పుల్లగా ఉన్న పెరుగు కూడా ఇలా శనగపిండిని యాడ్ చేసి చేసుకోవడం వల్ల చక్కగా ఈ మజ్జిగ పులుసు అనేది పుల్లదనం తగ్గుతుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ మజ్జిగ పులుసు అనేది కొంచెం చిక్కగా కూడా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకోవాలి. నేను ఇక్కడ మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులోకి ఒక చిన్న గంట వరకు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకొని చక్కగా పోపులన్నీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట. పోపుల టేస్ట్ కూడా చక్కగా దోరగా ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మజ్జిగ పులుసు టేస్ట్ బాగుంటుంది. వీటిని మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదండి, కొంచెం దోరగా వేయించుకుంటే చాలు, మెత్తబడితే టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేగితే చాలు, మరీ ఎక్కువగా మెత్తబడకూడదనమాట. ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చివరిగా ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగను కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా మజ్జిగ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో చిన్న మంట పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఈ పెరుగు అనేది ఇరిగిపోతుందన్నమాట. చిన్న ఫ్లేమ్ మీద కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకున్నారంటే ఈ మజ్జిగ పులుసు అనేది కొంచెం చిక్కబడుతుందండి. అంతేనండి, సింపుల్ మజ్జిగ పులుసు ప్రిపేర్ అయిపోయింది. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో ఇలా మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా కమ్మగా కడుపుకి హాయిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి కానీ లేదు అంటే పొటాటో ఫ్రై కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.